నమస్తే మేడం. ఆ అగ్రిమెంట్ దొరికిందా? ఆ, అది మన టైం అంతా వేస్ట్ అయిపోయింది మేడం. అంటే దొరకలేదా? మేడం, నేను సాత్విక ఇంటికి వెళ్ళి సాత్వికని మాయ చేసి బెడ్రూమ్ మొత్తం వెతికాను మేడం. కబోర్డ్స్, డ్రాయర్స్ అంతా వెతికి వెతికి అలసిపోయాను. వాళ్ళ ఆయన మందు కొంపు, ఈవిడ సెంటు కొంపు తప్ప ఏమీ కనపడలేదు మేడం. మేడం, నా అనుమానం ఏ బ్యాంక్ లాకర్లోనూ పెట్టుంటుంది మేడం. ఆవిడ గారికి బ్యాంక్ లాకర్లో తాకట్టు పెట్టడం తెలుసు తప్ప ఇలాంటి అగ్రిమెంట్లు దాచుకోవడం తెలీదు. మేడం, ఒక పని చేద్దాం మేడం. ఏంటి చెప్పు. ఆ, కృష్ణవేణి గారింటికి వెళ్తే మేడం అగ్రిమెంట్ ఇద్దరూ రాసుకుంటారు కదా. కృష్ణవేణి ఇలాంటి అగ్రిమెంట్లు తాడుకేమైనా ఆరేసుకుంటుందనుకుంటున్నావా? యూజ్లెస్ ఫెలో. ఒకసారి ట్రై చేద్దాం మేడం. సరే చూద్దామైతే. ఓకే మేడం, చూద్దాము. సాడిస్ట్ది. నేను చెప్పింది నమ్మేసింది. దానికి బుర్ర తక్కువ, జుట్టెక్కువ. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరో వెళ్ళినట్టు అనిపించిందేంటి? అదేం లేదులే, ఆనందం ఎక్కువైపోయినప్పుడు అలా కనిపిస్తూ ఉంటుంది. నా పుచ్చిముండ, ఎన్నాళ్లకు నాకు పని పెట్టావే. ఇప్పుడు నేను దీంతో కృష్ణవేణిని బ్లాక్మెయిల్ చేయాలి. ఈ బుజ్జిముండతో ఆ ముక్కుని బ్లాక్మెయిల్ చేయాలా? పోనీ సాత్వికని బ్లాక్మెయిల్ చేయాలా? ఏంటిది? ఇందాకటి నుంచి అటు ఇటు ఎవరో వెళ్తున్నట్టు అనిపిస్తోంది. ఎవ్వరూ లేరు, అంతా నా భ్రమ. ఈ అగ్రిమెంట్తో కనీసం 2-3 కోట్లైనా సంపాదించాలి. హైటెక్ సిటీలో 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలి. ఈ దెయ్యం అద్దంలో కనపడుతుందేంటి? అబ్బా, ఇందాకటి నుంచి ఎవ్వరో తిరుగుతున్నట్టు అనిపించింది.
నీదయ్య మొహమేనా ఊర్మిళ? నాకు తెలుసు నా మైండ్లో అనిపిస్తోందని. ఏయ్, అసలు నీకెంత చెప్తున్నా వినపడ్డం లేదా? పో నా మైండ్లోంచి, అద్దంలోంచి కూడా పో. ఏయ్, కళ్ళు దుకాణం దగ్గర చేప ముక్కలు వేపుకునే ఫేసు నువ్వును, గుడి దగ్గర చెప్పులు కొట్టేసే మొహము నువ్వు, సినిమా హాల్ దగ్గర బ్లాక్ టికెట్స్ అమ్ముకునే నేల మొహం నువ్వు. ఓసే ఊర్మిళ, నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తానే. నిన్ను నా ఇంటి కుక్కను చేసుకుంటాను. నీ ఐబ్రోస్ గొరికించేసి నా తలకి సవరం చేయించుకుంటాను. నీ జుట్టు కత్తిరించేసి నా కాళ్ళు తుడుచుకునే మ్యాట్ కతికించేస్తానే. ఏంటి, నేను నిన్నింత తిడుతున్నా నా మైండ్లో నుంచి వెళ్ళట్లేదేంటి? నిన్ను ఏంటి లావణ్య, నీ మనసులో నా మీద అంత ద్వేషం పెట్టుకున్నావా? అది కాదు మేడం, కుబేరుడింటికి కుచ్చేళ్ళు వచ్చినట్టు మీరు నా ఇంటికి రావడం ఏంటి మేడం? నువ్వు కుచేలుడి సిస్టర్వి. అవకాశం వస్తే కుబేరుణ్ణైనా మింగేస్తావు. నీ మీద నమ్మకం లేకే నేనొచ్చాను. నీకంటే ముందే నీ ఇంటి ముందు కారులో వెయిట్ చేశాను. నువ్వు నన్ను మనసులో తిట్టుకుంటావని తెలుసు, మరీ ఇంత దారుణంగా తిట్టుకుంటావని తెలీదు. ముందు నువ్వు గోడ కుర్చీ వేయివే. మేడం, వేయి గోడ కుర్చీ. గుడ్, అలా ఉండు. ఏంటి, నన్ను నీ ఇంటికి కుక్కని చేసుకుంటావా? ఆ తిట్లేంటి? అసలు నేనెప్పుడూ వినలేదు. కళ్ళు దుకాణం దగ్గర చేప ముక్కలు అమ్ముకునే ఫేస్ అనాది. అయ్యయ్యో, మీకు దిష్టి తగులుతుందని అలా అన్నాను మేడం. మీది కళ్ళు దుకాణం దగ్గర కళ్ళు తాగే మొహం మేడం. షటప్! శిశుపాలుళ్ళ నీ నోటుకొచ్చినట్టు తిడతావా? ఉండు, శిశుపాలుడి తల తెగినట్టు నీ తల కూడా ఎప్పుడో తెగిపోతుంది. మేడం, నన్ను క్షమించండి మేడం, ఇంకెప్పుడు తప్పు చేయను. ఇలా తప్పు చేసినప్పుడు నాకు నేనే శిక్ష వేసుకుంటాను మేడం. ఇక నేను నా మొహం మీకు చూపించను మేడం. నా మొహం చూపించను అని తప్పించుకుందామనుకున్నావా? నిన్నేలా వదులుతానే? ఇప్పుడు నీ బాగోతం చూశాక అస్సలు వదలను. ఏంటి మేడం ఇది? నీ ఫోన్ నుండి నా ఫోన్ కి లైవ్ కనెక్షన్ ఇచ్చుకున్నాను. నీ ఫోన్లో ఇప్పుడు ఫుల్ ఛార్జింగ్ ఉంది. ఆ ఛార్జింగ్ అయిపోయే వరకు నువ్వు నాకు కనబడుతూనే ఉండాలి. అప్పటి వరకు నువ్వు గోడ కుర్చీ తీయకూడదు. గోడ కుర్చీ తీసావనుకో, తర్వాత నేను వేసే శిక్ష చాలా పెద్దగా ఉంటుంది. వస్తాను. గుర్తుపెట్టుకో, నీ సెల్లో ఛార్జింగ్ అయిపోవాలి, నీలో కూడా ఛార్జింగ్ అయిపోవాలి. వస్తాను. సాడిస్ట్ మొహందానా, నీకంటే నేను ఇలా దొరికిపోయాను. బయటకంటేనేమో దానికి వినపడతాయి. కర్మ కర్మ. అమ్మా,
ఏంటమ్మా ఈ అవమానం? నేను భరించలేకపోతున్నానమ్మా. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. అలా మాట్లాడకమ్మా. మన గ్రహస్థితి బాగోక వాళ్లతో నానా మాటలు అనిపించుకున్నాం. చూడమ్మా, వాళ్ళు వింతగా చూసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళ చూపులు చూడమ్మా, మనల్ని తినేట్టున్నాయి. ఏ ఆడవారికి ఇలాంటి పరిస్థితి రాకూడదమ్మా. మనలాంటి వాళ్ళకి అసలు ఇలాంటి దుస్థితి రాకూడదమ్మా. అమ్మా, మనం ఇలాంటి సమయంలోనే మనసుని దృఢం చేసుకోవాలి. ఒకవైపు సమస్యలు తెచ్చేవాళ్ళుంటే ఇంకోవైపు మన సమస్యని తీర్చేవాళ్ళు కూడా ఉంటారు. మనకింక భవిష్యత్తు లేదమ్మా. భవిష్యత్ అంతా శూన్యంలా అనిపిస్తుందమ్మా. నేనొక పని చేస్తాను. ఆ ముకుంద్ గారికి ఫోన్ చేస్తాను. అమ్మా, నువ్వెన్నిసార్లు ఫోన్ చేసినా ఆ ముకుంద్ గారు ఫోన్ ఎత్తారమ్మా. నువ్వు ఒక పని చేయమ్మా. ఒక పాయిజన్ బాటిల్ తీసుకురా. ఇద్దరం తాగి చచ్చిపోదాం. ఇక నువ్వే ప్రయత్నాలు చేయొద్దమ్మా. మన ఆఖరి ప్రయత్నం మన చావేనమ్మా. ఈ తల్లి నీ పక్కనుండగా మనకు ఆ పరిస్థితి తీసుకురానమ్మా. నేనిప్పుడే వస్తాను. ఎక్కడికమ్మా? వచ్చాక చెప్తాను. 1 గంట ఓపిక పట్టు. నీ వచ్చేదాకా నువ్విక్కడే ఉండు. ఇదిగో ఈ ఫోన్ పట్టుకో. ఇప్పుడే వచ్చేస్తాను. భగవంతుడా, నా జీవితాన్ని పరిశీలించు, కానీ ఇలా పరీక్షించుకో. మేం భరించలేం. ఎలా ఉన్నావు? భోజనం అయిందా ఏంటి? ఏమండి ఏమండి, అరే ఒక్క నిమిషం ఉండరా. ఏంటి చెప్పమ్మా? ఇక్కడ కోవిలముడి కృష్ణవేణి గారి ఇల్లు తెలుసా అండి? ఇటు స్ట్రైట్ గా పోండి. అలాగేనండి. చెప్పరా. రాముగారు, మనకి వివేకానంద కంపెనీ వాళ్ళు చెక్ ఇవ్వాలి కదా, ఇచ్చారా? ఈరోజు ఆఫ్టర్నూన్ పంపిస్తా అన్నారు మేడం. సరే, వాళ్ళ చెక్కులు చాలా లేట్ అవుతున్నాయి. ఇలా లేట్ అయితే చాలా కష్టం. ఒకసారి వార్నింగ్ ఇవ్వండి. అలాగే మేడం, తప్పకుండా. అమ్మా కృష్ణవేణి, అమ్మా కృష్ణవేణి, నేనమ్మా నిశ్చల తల్లిని. గుర్తున్నారు, చెప్పండి. మీరు ముకుంద్ గారు మమ్మల్ని ఎంతో ఆదుకుంటున్నారమ్మా. కానీ ఎవ్వరికీ రాని దుస్థితి ఇప్పుడు మాకొచ్చిందమ్మా. ఏమైంది? ఎందుకంత బాధపడుతున్నారు?
అసలు మనుషులేనా? ఈ విషయం ఫోన్లో చెప్పే కంటే మిమ్మల్ని కలిసి చెప్తే బాగుంటుందని వచ్చానమ్మా. మీరేం కంగారు పడకండి. పాపం మీ అమ్మాయి ఆ చెట్టు కింద ఎంత ఇబ్బంది పడుతుందో ఏంటో తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది. రాముగారు, వెంటనే ఈవిడ్ని వీళ్ళ అమ్మాయిని మన గెస్ట్ హౌస్కి తీసుకువెళ్ళండి. అక్కడే వీళ్ళకి అకామిడేషన్ ఏర్పాటు చేయండి. మేడం అది మీరింకేం మాట్లాడకండి, నాకేం చెప్పొద్దు. వీళ్ళని తీసుకువెళ్ళండి. అలాగే మేడం. రండి కారులో వెళ్దాం. శకుంతల గారు వెళ్ళండి. అమ్మా, నువ్వు నిజంగా దేవతవమ్మా. ఈ రోజు నువ్వు మమ్మల్ని ఆదుకోకపోతే ఏ విషయమో తాగి ఇద్దరం చచ్చిపోయేవాళ్ళమమ్మా. అయ్యో, అంత మాట అనకండి. మీరొక వారం పాటు మా గెస్ట్ హౌస్లోనే ఉండండి. ఈలోపు మీకేదన్నా ఒక మంచిల్లు చూస్తాను. అప్పుడు అక్కడికే షిఫ్ట్ అవుతురు గాని. మీకే అవసరం వచ్చినా నాకు ఇమీడియట్గా కాల్ చేయండి. వెళ్ళండి. అలాగేనమ్మా, వస్తాను. ఏమైంది? అసలు సాత్విక దగ్గరే ఉందా? ఇల్లంతా జల్లెడ పట్టినా కనపడటం లేదు. ఏం జరుగుతుంది లోపల? ఇంతగా నవ్వొస్తుంది. సాత్విక, సాత్విక, బావా, వద్దు, లైట్ వెయ్యొద్దు. వైకుంఠపాలి ఆడుదాం రా. కూర్చో బావా, కూర్చో. ఇది వైకుంఠపాలి, ఇవి గవ్వలు. ఇది నీది, ఇది నాది. పాము కాటు వేయకుండా పైకి వెళ్ళాలి. ఇక్కడ పాము కాటేసిందో నిజంగానే పాము వచ్చి నిన్ను కాటేస్తుంది. కూర్చో బావా, కూర్చో. వైకుంఠపాళి అంటే మామూలు విషయం కాదు. ఇందులో నీ అదృష్టం ఉండాలి, లేకపోతే పాము నిన్ను కాటేస్తుంది.
పెట్టేస్తుంది. సాత్విక, ఈ వైకుంఠపాళి ఏమొద్దు, ఆపేసేద్దాం. బావా, నీకే ఫస్ట్ ఛాన్స్. ఆరు. మళ్ళీ వేయ్. బాబా, నిచ్చెనెక్కావు. ఇప్పుడు నేనేస్తాను. బావా, నీదే. వేయ్. ఒక్క నిమిషం బావా. కృష్ణవేణి, ఏంటి నువ్వు చేసిన పని? బావా, అన్ని పక్కన పెట్టు. వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, నేను సాయం చేస్తున్నాను అంతే. అది కాదు కృష్ణవేణి, వాళ్ళని ఏదైనా హోటల్లో పెట్టొచ్చు కదా, నా నెత్తి మీద పెట్టడం ఎందుకు? వారం రోజులు వాళ్లను భరించమంటావా, లేకపోతే నన్ను చోటు మార్చుకోమంటావా? బావా,